రామయ్య వేరే ఊరు నుంచి వస్తుండగా ఎండ నడినెత్తిన తీవ్ర తాపాన్ని చూపిస్తున్నా నీడకి ఆగాలంటే ఎక్కడా ఒక్క పచ్చని చెట్టు కూడా లేక చెట్టు నీడ కోసం పరుగులు పెడుతుంటాడు రామయ్య. ఒళ్లంతా చెమటలతో తడిచిపోతున్నా కాస్త నీడ కూడా కనిపించటలేదు. చివరికి ఒక ఎండిపోయిన చెట్టు కింద కాస్త నీడ ఉండడంతో దాని కింద నించుని ఎండతాప నుంచి కాస్త బయటపడతాడు రామయ్య. కాని నాలుగు వైపుల నుంచి వస్తున్న వడగాల్పుల తాకిడి తట్టుకోలేకపోతాడు. కాసేపటికి ఆ చెట్టు నీడ నుంచి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లగానే రామయ్య ఇంటి ముందే పడిపోతాడు. వెంటనే అతని కొడుకు శంకరం రామయ్యని లోపలికి తీసుకుని వెళ్తాడు. నానా, నానా, ఏమైంది నాన్నా? పొద్దున్నే చెప్పాను ఇంతెండలో ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా అని, కాని వినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అమ్మా, నాన్న వంటిని ఏదైనా తడిగుడ్డబెట్టి అద్దుతూ ఉండమ్మా. అంతలో నేను వెళ్లి వైద్యుణ్ణి పిలుచుకుని వస్తాను అని కంగారు పడుతూ వైద్యుడి దగ్గరకు పరుగు పెడతాడు శంకరం. అన్నపూర్ణ రామయ్య ఒళ్లంతా తడిగుడ్డతో అద్దుతూ ఉంటుంది. ఈలోగా శంకరం వైద్యుడి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ చాలామంది జనాలు వైద్యుడి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మిత్రులారా, ఆగండి. ఇలా గుంపులు గుంపులుగా మాట్లాడుతుంటే ఎవరికీ సమాధానం చెప్పలేను. కాస్త ఆగండి. అందరి సమస్య ఒక్కటే. నేను మీకు పరిష్కారం చెప్తాను. కాస్త ఓపికతో ఉండండి. మన ఊరి పరిస్థితే ఈ సమస్యలకు కారణం. మీరందరూ మీ ఇళ్లకు వెళ్లి ఎవరైతే మీ ఇంట్లో వడదెబ్బతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఊరికూరికే మజ్జిగ తాగించండి. అలాగే వాళ్ళని ప్రశాంతంగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచండి. కొబ్బరి బోండాలతో పాటు కుండలో నీళ్లు మాత్రమే తాగించండి. సాయంత్రం నేను మీ అందరి ఇళ్లకి వచ్చి చూస్తాను. ఇక మీరు వెళ్ళండి అని అంటాడు వైద్యుడు. శంకరం కూడా ఇంటికి వెళ్లి తన తండ్రికి వైద్యుడు చెప్పినట్టుగానే చేస్తూ ఉంటాడు. ఒరే శంకరం, మన ఊరిలో తాగడానికి చుక్క నీరు లేదు. వేరే ఊరు వెళ్లి తీసుకురావాలి. నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తాను. నువ్వు నాన్నని చూసుకుంటావు కదూ. అమ్మా, అన్ని మైళ్ళు నువ్వెలా వెళ్తావమ్మా? నేనెళ్ళి వస్తానులే. నువ్వు ఇంటి దగ్గర ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏదైనా అనుకోకుండా మీ నాన్నకి ఏదైనా అయితే నేను వైద్యుడి దగ్గరికి పరిగెత్తలేను కదా. అందుకే నువ్విక్కడ ఉండు అని అన్నపూర్ణ నీళ్ల కోసం బయలుదేరుతుంది. సాయంత్రం వేళలో ఊరి పెద్ద ఊరిలో చాటింపు వేయిస్తాడు. అమలారా, అక్కలారా, ఇందు మూలంగా యావత్ మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా ఈరోజు సాయంత్రం మన ఊరి జమీందారు గారు వైద్యులు కలిసి 7వ సమావేశం ఏర్పాటు చేస్తున్నారట. ఆ సమావేశానికి ఊరందరూ రావాల్సిందిగా వాళ్ల మనవి అంటూ చాటింపు సాగుతూ ఉంటుంది. రాత్రివేళ ఊరందరూ ఊరి రచ్చబండ దగ్గర సమావేశం అవుతారు. చూడండి, మన ఊరిలో ఇప్పటికే ఎండ తీవ్రతకు తట్టుకోలేక చాలామంది జబ్బున పడ్డారు. కొందరి ప్రాణాలు పోతున్నాయి కూడా. ఇలా మన ఊరికే ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదు. నాకెందుకో మన ఊరిలో ఏదో చెడుగాలి సోకిందని అనిపిస్తోంది. అందుకే ఊరికి మంత్రగాణ్ణి పిలిపించాను. కాసేపట్లో అతను వస్తాడు అని చెప్తాడు జమీందారు. మాట్లాడుతూ ఉండగానే ఒక మాంత్రికుడు అక్కడికొస్తాడు. మీ ఊరిలో ఏదో ఉంది, అందుకే మీకిలా అవుతోంది. మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే మీ ఊరికి పట్టిన గాలిని నేను వెళ్ళగొడతాను. మీరందరూ మీ దగ్గర ఉన్న బంగారం తీసుకుని రండి. మీ దగ్గర ఉన్న బంగారంలోనే అసలు చెడంతా ఉంది. వీలైనంత తొందరగా తీసుకురండి అని అనగానే ఊరందరూ హడావిడిగా వెళ్లి తమ ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకునొస్తారు. వెంటనే ఆ మాంత్రికుడు ఊరందరి బంగారం మూట కట్టుకుని వెంటనే వస్తాను అని చెప్పి బంగారం మూట తీసుకుని వెళ్లిపోతాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో ఊరి ప్రజలందరూ అక్కడే ఉండి ఎదురుచూస్తూ ఉంటారు. చాలాసేపటి తరువాత ఒక అధికారి మాంత్రికుణ్ణి పట్టుకుని తీసుకొనొస్తాడు. అయ్యా, ఎవరు మీరు? మా కష్టాలు తొలగిస్తాను అని చెప్పిన అతన్ని ఎందుకలా బలవంతంగా లాక్కొస్తున్నారు? ఏంటి, వీడా మీ కష్టాలు తొలగించేది? అంటూ మాంత్రికుడి మొహానికున్న దొంగ మీసాలు గడ్డం లాగేస్తాడు. తీరా చూస్తే అతడు ఊరి మనిషి అని అర్థమవుతుంది. ఒరే వెధవన్నర వెధవ, ఇంత మోసానికి పాల్పడతావా? ప్రజలందరూ కష్టాల్లో ఉంటే వాళ్ల బలహీనతలతో ఆడుకుంటావా? ఆపండయ్యా, చేసిందంతా చేసి మళ్లీ మాట్లాడుతున్నారా? ఊరి పెద్ద మీరు. ఊరి పరిస్థితులు ఎటు వెళ్తున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఊరి పెద్దనై చెప్పుకు తిరిగితే ఊరిలో అందరితో దండాలు పెట్టించుకుంటే సరిపోదు కదా. దానికి తగిన పని కూడా చెయ్యాలి కదా. నా తప్పేంటి? ఊరికి పట్టిన చెడుగాలికి నేను కారణమా? చెడు గాలి కాదు, వంకాయ కాదు. ఇదంతా స్వయంకృతాపరాధం. కొద్ది సంవత్సరాల క్రితం వరకు పచ్చదనంతో కళకళ్లాడిన మీ ఊరికి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించారా?
మీరందరూ అధిక దిగుబడుల కోసం ఎవరొచ్చి ఏ రసాయన మందులు చెప్పినా పొలాలలో ఎరువుగా వాడ్డం మొదలుపెట్టారు. దాంతో విరివిగా దిగుబడి ఇచ్చే మీ పంట పొలాల దిగుబడి తగ్గిపోవడమే కాదు, నేల సారమంతా నాశనమైంది. కట్టడాల కోసం, వ్యవసాయం కోసం ఊర్లో ఉన్న చెట్లన్నీ, చెరువుల్ని ఇష్టం వచ్చినట్టు నాశనం చేశారు. చెరువులు నాశనమయ్యాక వచ్చిన వర్షం ఆగడానికి చోటెక్కడుంది? ఇంత జరుగుతున్నా ఇప్పటికీ కూడా మీరు చేసిన తప్పులని తెలుసుకోకుండా ఇలాంటి దొంగ సాములని నమ్ముతున్నారా? కరువుతో పంటలు పండకున్న ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం మానేశారా? లేదు కదా. అది వాళ్ల దగ్గర చేస్తున్న దోపిడీ కానప్పుడు ఇతను మాంత్రికుడి వేషంలో పొట్టకోటి కోసం దొంగతనం చేయడం దోపిడీ అవుతుందా? అయ్యా, మా తప్పు మాకు తెలిసింది. మేం వెనక ముందు ఆలోచించకుండా చేసిన పొరపాట్లే ఇప్పుడు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఈ తప్పు దిద్దుకునే పరిష్కారమేంటి? నన్ను ప్రభుత్వం మీ ఊరిని బాగుచేయడం కోసమే ఇక్కడికి పంపించింది. ఇదిగో ఊరిలోకి వస్తుండగానే ఈ దొంగ మాంత్రికుడి దర్శనం జరిగింది. పారిపోబోతుంటే పట్టుకుని ఇక్కడికి తీసుకునొచ్చే వరకు ఇంత సమయం పట్టింది. ఇప్పుడు ఎవరి బంగారం వాళ్ళు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోండి. రేపు ఉదయాన్నే ఇక్కడికి రండి. మీ సమస్యకి పరిష్కారమేంటో ఆలోచిద్దాం అని చెప్పి అందర్నీ పంపించేస్తాడు అధికారి. అలా తర్వాతి రోజు ఉదయాన్నే ఊరందరూ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అధికారి ఊరందరితో చెట్లను నాటించడం మొదలు పెడతాడు. మధ్యాహ్న సమయానికి ప్రభుత్వ సహకారంతో వేరే ఊళ్ల నుంచి నీళ్లను తెప్పిస్తాడు. ఊరందరికీ ఆ నీళ్లనిస్తాడు. అలా ఊరందరితో పని చేయిస్తూ వాళ్లకు కావలసిన ఆహారం, నీళ్లు ఇవ్వడం మొదలు పెడతాడు. అయ్యా, నా పేరు జయమ్మ. మీరిదంతా ఎందుకు చేయిస్తున్నారో అర్థం కావడం లేదు. జయమ్మ, నేనిప్పుడు మీకోసం మాత్రమే కాదు, మీ ముందు తరాల కోసం కూడా ఆలోచిస్తున్నాను. చెట్లే జీవన వ్యవస్థకి మూలాధారం. మీరు ఆ చెట్లని కొట్టేసి బ్రతకాలి అనుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ బాధలు పడుతున్నారు. మీరిప్పుడు పెట్టిన మొక్కలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇకనుంచైనా చెట్లని నరకడం మానేసి మొక్కలు పెంచడం అలవాటు చేసుకోండి. ఇలాంటి పరిస్థితులని దూరం చేసుకోండి. ఈ కష్టాలు మీకిప్పటికైతే తప్పవు. కానీ ముందు సంవత్సరాలు ఈ కష్టాలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాను అని ఊరందరికీ అర్థమయ్యేలా చెప్తాడు అధికారి. అధికారి మాటలో అర్థమైన ఊరి ప్రజలు అధికారి మాట వింటూ ఊరంతటినీ పచ్చగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటారు. నిజమైన ఆస్తి. గంగాదేవిపురం అనే గ్రామంలో రాజారావు, సురేంద్ర అనే ఇద్దరు స్నేహితులుండేవారు. సురేంద్ర తన వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. కాని రాజారావుకి మాత్రం తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక పూట గడుపుకోవడానికి ఏదో ఒక పని చేసి కాలం వెళ్లదీస్తుండేవాడు. అలా రోజులు గడుస్తుండగా రాజారావు సురేంద్ర ఇంటికొచ్చాడు ఒకనాడు. రాజా, ఏంట్రా అలా దిగాలిగా ఉన్నావ్? చాలా నీరసంగా కూడా కనిపిస్తున్నావ్. ఏవైనా తిన్నావా లేదా? ఏమీ లేదు. ఎవరూ పనివ్వడం లేదు. పని లేక పైసా లేదు. ఇక తిండి గురించంటావా? నన్నే పట్టించుకోని ఈ జనాలు నా ఆకలిని పట్టించుకుంటారా? నేనెవరికీ ఏమీ కాను. నాకంటూ ఉంది నువ్వొక్కడివే కదా. అందుకే నీ దగ్గరకొచ్చాను. ఈ మధ్య పంట కోతకొచ్చి పనులు ఉండడం వల్ల నాక్కూడా నీతో ఉండే సమయం చిక్కలేదురా. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే కాని ముందురా భోజనం చేద్దాం అని రాజారావుని తీసుకుని వెళ్లి భోజనం పెడతాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసిన తరువాత సురేంద్ర రాజారావుని ఒక మొక్క దగ్గరికి తీసుకుని వెళ్లి, రాజా, ఈ మొక్కని చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఎదుగుతున్న మొక్కలాగానే కనిపిస్తుంది. ఏదో పూల లతలా ఉంది. ఇంకొద్ది రోజుల్లో పూలు పూయొచ్చు. అంతకుమించి ఏముంది ఈ తీగలో? ఈ తీగని ఇక్కడ ఎవరూ పెట్టలేదు. ఏ పక్షో లేక ఏ గాలో ఈ విత్తనాన్ని ఇక్కడికి మోసుకొని ఉండొచ్చు. అంత మాత్రాన ఈ విత్తనం ఒంటరిదాన్ని అని బాధపడుతూ ఎదగడం ఆపేసిందా? మనుషులు ప్రాంతాల వారీగా, ప్రవర్తనల వారీగా వేరే అయ్యుండొచ్చు, కాని అందరికీ కావాల్సింది ఒక్కటే, ఎదగడం. ఆ లక్ష్యాన్ని మర్చిపోయి అనవసరమైన చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ ఉండడం అంటే మన ఎదుగుదలని మనంతట మనమే కాలదన్నుకోవడం. నీ ఎదుగుదల ఎక్కడ ఉందో చూసుకొని దానిమీద దృష్టి పెట్టు. నీ ప్రయత్నంలో ఏ అవసరం వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అని అంటాడు. సురేంద్ర మాటలకి ఆలోచనలో పడిన రాజారావు ఊరిలో ఉన్న నగల వ్యాపారి దగ్గర పనికి కుదురుతాడు. కొద్ది రోజులు పనిచేసిన తర్వాత వ్యాపారి రాజారావుతో, రాజా, నీ పనితనం నాకు చాలా బాగా నచ్చింది. ఇంత పనితనం పెట్టుకొని ఇన్ని రోజులు ఊరిలో అందరితో మాటలు పడుతూ ఎందుకు ఉండిపోయావ్?
ఇదిగో ఈ నెల నీ వల్ల నాకు చాలా లాభం వచ్చింది. ఈ లాభంతో సగం డబ్బు నీకిస్తున్నాను అని రాజారావు చేతిలో కొంత డబ్బుని పెడతాడు ఆ నగల దుకాణం యజమాని. అయ్యా, చాలా సంతోషం. నా పనిని గుర్తించి నన్ను మీ దగ్గర పనికి పెట్టుకున్నారు. ఇప్పుడు మీకొచ్చిన లాభాన్ని నాకు సగం ఇస్తున్నారు. మీలాంటి మంచి మనుషులు చాలా అరుదుగా ఉంటారయ్యా. పశువుకి ఇంత మేత, పక్షికింత ధాన్యం, సాటి మనిషికింత మర్యాద ఇవ్వడం తెలిసినోడికి ప్రపంచంలో ప్రతి చిన్న విషయం కూడా ఆనందాన్నిస్తుంది. సరే, ఇంత వేదాంతం అనవసరంలే కాని పదా పని చేసుకుందాం అని అంటాడు. అలా ఇద్దరూ కలిసి చాలా రోజులు కష్టపడి పనిచేస్తూ ఆ నగల దుకాణానికి మంచి పేరును తీసుకొనొస్తారు. అలా వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో రాజారావు యజమాని దగ్గరకొచ్చి, అయ్యా, మీ దగ్గర పని నేర్చుకున్నాను. నేను సొంతంగా వ్యాపారం పెట్టాలని, మీలా ఎదగాలని అనుకుంటున్నాను. మీ వంతు సహాయం చేయగలరా? మనిషి ఎదుగుదల కంటే ముఖ్యమైంది ఇంకొకటి లేదు. ఎదుగుదలని ఆపాలి అనుకున్న దానికంటే పాపం ఇంకొకటి లేదు. నీ ఎదుగుదలలో నేను ఖచ్చితంగా నాకు చేతనైన సాయం చేస్తాను అని అంటాడు యజమాని. రాజారావు చాలా సంతోషంగా తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంకొంత డబ్బు తన యజమాని దగ్గర అప్పుగా తీసుకుని వ్యాపారం మొదలు పెట్టబోతున్నానని తన స్నేహితుడికి చెప్తాడు. నువ్వు వ్యాపారం పెడుతున్నావంటేనే చాలా సంతోషంగా ఉందిరా. దురాశకు వెళ్లకుండా పని చేసుకుంటే అంతే చాలు. ఎవరైతే కొద్ది రోజుల క్రితం వరకు ఏ పని చేతకానోడివి అని నిన్ను తిట్టారో వాళ్ళకి నీ ఎదుగుదలే సమాధానమివ్వాలి. ఓపికతో పని చేసుకో అని అంటాడు. అలా రోజులు గడిచిపోతాయి. రాజారావు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా పెరగడం మొదలవుతుంది. కొద్ది నెలల్లోనే అతని పనితనానికి చాలా పేరు తెచ్చుకుంటాడు. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ప్రజలు అతని దుకాణానికి రావడం మొదలు పెడతారు. తన వ్యాపారం బాగా సాగుతుండటంతో కొందరు మనుషులకి పని ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. రాజారావు వ్యాపార నిమిత్తం తన నగల దుకాణాన్ని పనిచేసే వాళ్లకి వదిలేసి రోజుల తరబడి వెళ్తూ ఉండడంతో వ్యాపారంలో లాభాలు తగ్గడంతో పాటు అక్కడ ఆ పని చేసేవారు తమ చేతివాటం పనుల్లో కాకుండా చోర కళలో ప్రదర్శించడం మొదలుపెట్టారు. అలా చేయడంతో రాజారావు వ్యాపారంలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా నష్టాల్లో కూరుకుపోతాడు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు రాజారావు. నీ వ్యాపారం ఎదగడం, నువ్వు నీ పనిని నిర్లక్ష్యం చేయడం అన్నీ నేను చూస్తూనే ఉన్నాన్రా. కాని నీ పని ఎలా చేయాలో నీకు తెలుస్తుందని నేను చెప్పలేదు. నువ్వు పని నేర్చుకున్నప్పుడు పనిచేసిన యజమానిని చూడు. ఆయన నగల వ్యాపారం ఎంత ఎదిగినా తన పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తన దగ్గర పనిచేసే వాళ్లకి దురాశ రాకుండా చూడ్డం కోసం తన లాభాల్లో వాటాలిచ్చాడు. కాని నువ్వు నీ దగ్గర పనిచేసే వాళ్లకి ఆ నమ్మకం ఇవ్వలేకపోయావు. వాళ్లు దురాశగా ఆలోచించి ఉంటారు. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు నాకంటూ మిగిలిందేమీ లేదురా. మొత్తం నష్టాల్లో ఉన్నాను. ఇక నేనేమీ చేయలేను. నేను ఎలా బ్రతకాలి? పని తెలిసిన వాడికి పడిపోవడం అనేది తెలియదురా. పడుతున్నా కొద్దీ ఎదగడం మాత్రమే తెలుస్తుంది. నువ్వే ఎప్పుడూ నా పని చూడలేదు కాబట్టి నా పనిలో ఉన్న కష్టం కాని ఒడిదుడుకులు కాని నీకు తెలియవు. ఒక్కో సంవత్సరం అకాల వర్షాలతో పంటంతా నాశనమవుతుంది. కాని నేనెప్పుడూ చింతపడలేదు. కారణం నా మీద నాకున్న నమ్మకం. మళ్లీ ఎదగగలను అన్న నమ్మకం. నీకంటూ తెలిసిన పని ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఊరిలో అందరూ అవమానించే రోజుల నుంచి ఇప్పుడు నీతో మాట్లాడితే గొప్ప అనుకునే స్థాయికి ఎదిగావు. కొద్ది రోజుల క్రితం వరకు ఊరిలో చాలా మందికి కూడా నువ్వు అనేవాడివి ఒకడి ఉన్నావని తెలియదు. కాని ఇప్పుడు వేరే వేరే ఊర్లలో కూడా నీ పేరు తెలిసింది. ఇదంతా నీ కష్టానికి వచ్చిన ఫలితం కాదంటావా? ఇన్నాళ్లుగా నువ్వు సంపాదించుకున్న డబ్బు ఎప్పటికైనా నిన్ను వదిలిపోవచ్చు. ఆస్తులు నాశనమవ్వచ్చు. కాని నీ పేరు ప్రఖ్యాతులు మాత్రం ఎప్పటికీ నీవే. అవి సంపాదించుకోవడమే నిజమైన ఆస్తి. నిజమైన ఆస్తిని నువ్వు సంపాదించుకున్నావని నేను అనుకుంటున్నాను. నీ ఆలోచన ఏంటో నీకే తెలియాలి. నువ్వు చెప్పింది అక్షరాలా నిజమేరా. ఇప్పటివరకు నాకంటూ ఏమీ లేదని అనుకున్నాను. కాని నా గతాన్ని నేను మర్చిపోయాను. ఏమీ లేని చోటు నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాను. ఇప్పుడు నా దగ్గర నాకు తెలిసిన పనిలో నైపుణ్యం ఉంది. నా పని నచ్చి నాతో పని చేయించుకునేవాళ్లు కొందరున్నారు. ఇదంతా నా ఆస్తే కదా. ఈ ఆస్తినే పెట్టుబడిగా పెట్టి నేను మళ్లీ ఎదగాలని అనుకుంటున్నాను అని అంటాడు. తన మీద తనకున్న నమ్మకంతో ఆ రోజు నుంచి రాజారావు రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతిక్షణం కష్టపడుతూ తన దగ్గరకొచ్చి నగ చేయించుకున్న వారి సంతృప్తే తన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాడు. అలా అంత అంకిత భావంతో పనిచేస్తూ ఉండడంతో
మళ్లీ కొద్ది రోజుల్లోనే తన వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకోగలుగుతాడు. అలా రాజారావు, సురేంద్ర ఒకరి పనుల్లో ఒకరు సాయం చేసుకుంటూ జీవితాన్ని, తమ స్నేహాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు.